నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఒక ఆడపిల్లగా నా బాధ నువ్వు అర్థం చేసుకోలేవు. నిద్ర పట్టట్లేదు బావా, ఎవరో వెనకే తిరుగుతున్నట్టుగా ఉంది. నా నీడను చూసి కూడా నేనే భయపడుతున్నాను బావా. అయినా ధైర్యం కూడగట్టుకుని తిరుగుతున్నాను, నీతో మాట్లాడుతున్నాను. చెడు రోజులు మన తలరాతలో ఉంటే మంచి రోజులు మనం పడే కష్టంలోనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు కష్టపడి చదువుకోవాలి ప్లీజ్ బావా. నీ కోసం కాకపోయినా నా కోసమైనా అర్థం చేసుకో బావా ప్లీజ్. నువ్వు నా మంచి బావవు కదూ. బావా బావా ఇప్పుడు నిన్ను చంపేస్తాను, తర్వాత యాక్సిడెంట్ అని చెప్పేస్తాను. నీకు నా తల కావాలా? నా తల కావాలా? సార్ సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. వద్దు సార్. వసు వద్దు. ఏయ్, నీకు నా తలొద్దా? ఈ ధ్రువ ఎవరో నువ్వు చూస్తావు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్ ప్లీజ్ సార్. సార్ సార్ వద్దు సార్, అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. నువ్వు చెప్పింది నేను చేస్తాను. కారణం నువ్వు నా దానివే. నీకు సన్మానం ఉంది. మీ నాన్నని కంపెనీ నుండి సస్పెండ్ చేశాను. నువ్వు మీ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. సీ యూ డియర్. సరే బాయ్, నేను వెళ్ళిరానా?
ఎంత మొండితనం, ప్రాణాలు పోయేంత పంతం ఎందుకు నీకు? వాణ్ణి చంపలేనప్పుడు వాడు చంపుతానని వచ్చినప్పుడైనా ఎదురు వెళ్ళాలిగా. చాలా ఆపు బావా. అన్నిసార్లు ఆవేశం పనికిరాదు. ఇప్పుడు మావయ్యని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. ఏం చేస్తావు? నువ్వు నాలా చదువు మాని మూటలు మోస్తావా? నీ కోపం మనకి తిండి పెట్టదు కదా, ఉద్యోగమే పెడుతుంది. మరి నన్నేం చేయమంటావు వసుంధరా? ఈసారైనా ఆ యూనియన్ లీడర్స్ తో కొంచెం తగ్గి మాట్లాడు. సస్పెన్షన్ వెనక్కి తీసుకోమని మేనేజ్మెంట్ కి చెప్పమను. వేరే దారి లేదు. సార్ 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 ఆగండి సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మా నాన్నని కంపెనీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే మీరు కొంచెం మాట్లాడితే. నేనైతే డిస్మిస్ చేసేవాణ్ణి. వైస్ చైర్మన్ ని చంపడానికి వచ్చావు. హత్యా ప్రయత్నం కింద నీ మీద కేసు పెట్టాల్సింది. ధ్రువ సార్ మంచివారు కాబట్టి నిన్ను వదిలిపెట్టారు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అలా చేశానండి. పరిస్థితులు తగ్గట్టు కత్తిలెత్తితే ఇంకా యూనియన్ ఎందుకు, పార్టీ ఎందుకు? ఆయన మీదకే కత్తెత్తితే ఇలాగే జరుగుతుంది. పో అవతలికి. సార్ సార్ మా నాన్న విషయం మేం జోక్యం చేసుకోం. తప్పు చేసింది నేను సార్, నన్ను శిక్షించండి. మా నాన్నేం తప్పు చేశాడు? నిన్ను కనడం ఆయన చేసిన పెద్ద తప్పురా. పో అవతలికి. రేయ్, మిమ్మల్ని మిమ్మల్ని ఛే! మీరు మనుషులే కాదురా, రాక్షసులు. ఛే! వసుంధరా, హలో. ఏంటి పనికి రాలేదు? నువ్వు ఏ మూల దాక్కున్నా నిన్ను వదిలిపెట్టను. ఒక అమ్మాయిని ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో, తనతో ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ చెప్పాల్సింది మీ అమ్మ. వాళ్లకున్న ఆత్మాభిమానానికి విలువివ్వడం నేర్చుకోండి. మీ అమ్మగారు నా చెంప మీద కొడితే మీరు నా జీవితం మీద కొట్టాలని చూస్తున్నారు. అదేంటో, నువ్వేమన్నా నాకు కోపం రాదు. కారణం నువ్వంటే నాకు అంతిష్టం. నువ్వు అయస్కాంతం అనుకుంటా, దూరం అవుతున్న కొద్దీ దగ్గరికి లాగేస్తున్నావు. మీకెలా చెప్తే అర్థమవుతుందండి? నీకెలా చెప్తే అర్థమవుతుంది నా లక్ష్యం నువ్వే అని? నీకు తాళి కట్టైనా నా గదికి నిన్ను రప్పించుకుంటాను. బేసికల్లీ ఎవరినైనా నా దగ్గరికి రప్పించుకుంటాను. అలాంటిది నీకోసం నేను ఇక్కడి దాకా వచ్చానంటే నమ్ముతావా? నమ్మలేవు. కానీ నేను నిన్ను నమ్మిస్తాను. ఇప్పుడు ఆ పని వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళ ముందే నీకు ముద్దు పెడతాను.
ఒక ఆడపిల్లకి వెలకట్టినందుకు నేనిచ్చిన సమాధానం ఇది. నీకు ప్రాణం మానం ఏదీ లెక్క కాదు కదూ. నా ఇంటికొచ్చి నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఇంతమంది ముందు ముద్దు పెడతానని బెదిరిస్తావా? నువ్వు నన్ను పెట్టిన టార్చర్కి నీకు గుర్తుండిపోయేలా నీకింకో సమాధానం కూడా చెప్తాను. ఇంత జరిగాక నువ్వు నన్ను వదలవని తెలుసు. చంపేస్తావు. నాకు బ్రతకాలం లేదు. నీ వేధింపులు తప్పుతాయంటే నేను ఆ చావుకే ఎదురెళ్తా. జాగ్రత్త. ధ్రువ. హాయ్ అంకుల్. హాయ్. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఓకే సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి అంకుల్, క్యాజువల్గా వచ్చారా? అవును, నీ క్యాబిన్లో చూశాను, నువ్వు అక్కడ లేవు. ఇంకేంటి అంకుల్ విశేషాలు? ఆల్మోస్ట్ ఫైన్. దెన్ వాట్ అబౌట్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. గుడ్. ధ్రువ, ఈ ప్లాంటేషన్ ఎస్టేట్ బాధ్యత నీకెలా అనిపిస్తుంది? ఈజ్ ఇట్ అన్ ఈజీ ఆర్ టఫ్ జాబ్? నాట్ వెరీ టఫ్. గుడ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కార్మికులందరూ హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ధ్రువ, ఇట్ మై ఎక్స్పీరియన్స్ నీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏ కంపెనీ అయినా సరే నిరంతరం ప్రయత్నం చేస్తేనే ఉన్నత స్థాయికి చేరుతుంది. అటువంటి కంపెనీయే మన గ్రూప్ ఆఫ్ కంపెనీ. యజమానులకి పనివాళ్ళకి మధ్య ఉన్న ఒక సన్నటి దారం లాంటి బాట మీదే ఇద్దరి ప్రయాణం సాగుతుంది. ఆ దారం ఎప్పుడైతే తెగిపోతుందో కంపెనీ పడిపోతుంది. కార్మికులు కూడా పతనం అయిపోతారు. ఎందుకు అంకుల్ ఈ గీతోపదేశం? వసుంధర అనే కార్మికురాలికి సన్మానం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బట్ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్తో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. కోర్టుకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని మోరల్స్ అండ్ ఎథిక్స్ ఉంటాయి. వైస్ చైర్మన్గా నువ్వు వాటిని ఫాలో అవ్వాలి. ఒక కంపెనీ ఉద్యోగిని తీసేయాలన్నా తిరిగి నియమించాలన్నా చట్టంలో అందుకు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. మీరేం చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్పండి, నాకు వేరే పనులున్నాయి. కార్తీక్ అనే కుర్రోడు చేసిన తప్పుకి అతని తండ్రిని ఎందుకు తీసేశావు? అది కోర్టుకు వెళ్తే నిలబడదు. కోర్టుకి వెళ్తే కదా. నువ్విప్పుడు అన్న మాట ఎంతోమంది యజమానులు కూడా అన్నారు. రోజు గడవడానికి కష్టంగా ఉన్నవాళ్ళు కోర్టుకి ఎలా వెళతారు అని. అంతమంది యజమానులు పోయారు, కానీ కార్మికులు మాత్రం దృఢంగానే ఉన్నారు. ధ్రువ, అతని మీద సస్పెన్షన్ వెనక్కి తీసుకుని వర్క్లోకి పిలువు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేనేజర్ ఇస్తున్నాడా? ఇక్కడ జరిగే ప్రతి విషయం మా నోటీసులో ఉంటుంది. అప్పుడు ఇక్కడ నేనెందుకు? వచ్చి మీరే మేనేజ్ చేసుకోండి. ఈ కంపెనీకి వైస్ చైర్మన్ని నేను, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కన్నా పై స్థాయిలో ఉన్నవాణ్ణి. మీ పని మీరు చేసి జీతం తీసుకోండి. మీ ఉపదేశాలు నాకు అక్కర్లేదు. అమ్మ కాల్ చేస్తుంది. ఎందుకు చేసి ఉంటుంది? అమ్మా,
ఏంటి విశేషాలు? హెల్త్ ఎలా ఉంది? నీలాంటి కొడుకుంటే హెల్త్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటావు కదా, ప్రశాంతంగా ఉండనివ్వవే. అమ్మా, ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నావు. నా తప్పేమైనా? మరి కాక నా తప్పా? వసుంధరకి నీకు ఏంట్రా సంబంధం? సంబంధం అంటే ఎందుకో అంత కన్సర్న్ అని? చదువుకునే అవకాశం లేదు, పేద కుటుంబం, పాపం ఒకే ఆడపిల్ల. చదువుకునే అవకాశం లేని ఎంతో మంది ఆడపిల్లలు ఈ దేశంలో ఉన్నారా? వాళ్ళందరినీ నువ్వు పనిగట్టుకుని ప్రొటెక్ట్ చేస్తావా? ప్రొటెక్ట్ ఏంటమ్మా? ఎంకరేజ్ చేసినట్టుంటుందని సన్మానం చేశాను, అంతే. అది నాకు తెలుసు, కానీ నెగ్లెక్ట్ చేశాను. నువ్వు ఆ పిల్లని గెస్ట్ హౌస్కి ఎందుకు పిలిచావు? నేను పిలిచానా? ఎవరు చెప్పారమ్మా? నీకెవరో తప్పుగా చెప్పారమ్మా. నీ ఇమేజ్ని పాడు చేసే పనులు నేను చేస్తానా? అదే నేను ఇన్నాళ్ళు నమ్మాను. అమ్మా, నేను నా నమ్మకాన్ని పాడు చేసుకోను, ప్రామిస్. ఇప్పుడు నీ మాటల మీద నాకు నమ్మకం పోయింది ధ్రువ. ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇచ్చిన మాట తప్పావంటే కొడుకైనా సరే క్షమించను, గుర్తుపెట్టుకో. వసుంధర ఇంకా రాలేదేంటి? షాపుకెళ్ళి రావడానికి ఇంతసేపా? కంగారుగా ఉంది. అమ్మ జానకి, ఏంటి శంకరన్నా? వసుంధర ఇంకా రాలేదమ్మా. పొద్దుననగా కూరగాయల కోసం వెళ్ళింది. ఇంకా రాలేదా? లేదే. దారిలో నీ కనపడలేదా? నేను ఇందాకెప్పుడో చూశానే. నీతో ఏమైనా చెప్పిందమ్మా? అది ఇంతసేపటిదాకా ఎక్కడికి వెళ్ళింది? ఎస్టేట్లో చిన్న గొడవ జరిగిందన్నా. ఏమైంది? అది అన్నా, ధ్రువ సార్ వచ్చారు, ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడు ధ్రువ సార్ చెంప మీద వసుంధర కొట్టడం చూశాం. భగవంతుడా, ఏమంటున్నావమ్మా నువ్వు? నువ్వేం బాధపడకన్నా, వచ్చేస్తుందిలే. ఇంత జరిగాక ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? అది నాకు తెలీదు శంకరన్నా, నేను వెళ్ళి చూస్తాలే. భగవంతుడా, వసుంధర ఎక్కడికి వెళ్ళదు శంకరన్నా. విషయం నీ దాకా వచ్చింటుందని తెలిసి ఎక్కడో ఉండే ఉంటుందిలే, నువ్వు కంగారు పడకు. అయితే వెళ్ళి వెతుకుదాం పదమ్మా. శంకరన్నా, నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూస్తానులే. నేను వెళ్ళి చూసొస్తానులే, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. అన్నా, ఒక సీక్రెట్ తెలుసా? మన శంకరయ్య కూతురు. శంకరయ్య కూతురు అనొద్దు, వసుంధర. వసుంధర గురించి తెలియంది ఎవరికే? చాలా మంచి పిల్ల. ముందు విషయం చెప్పు. వసుంధర కనిపించడం లేదంట. ఏమన్నా? వసుంధర కనిపించడం లేదా? నిన్నేదో చిన్న గొడవ జరిగిందంట. ఆ వైస్ చైర్మన్ ధ్రువని కొట్టిందంట. కొట్టిందా? ఏమైంది? ఏమైందో తెలీదు. అక్కడి నుంచి వెళ్ళాక కనిపించట్లేదట. అవునా? ఈ విషయం సీరియసే. పదండి వెతుకుదాం. రండి, పదండి. ఏమే, వసుంధర కనిపించిందా? వసుంధర కనిపించిందా? లేదక్కా, మాకెవరికి కనిపించలేదు. అయ్యో, వసుంధర ఏమైందో ఏంటో. పద పదండి.
అంతా ఎక్కడికి వెళ్తున్నారు? భాస్కరన్న, వసుంధర కనిపించట్లేదు. ఏంటి, కనిపించడం లేదా? ఇవాళ చిన్న గొడవ జరిగింది. ధ్రువ సార్ని చెంప మీద కొట్టింది. తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ప్రాణాలతో ఉండనని చెప్పి వెళ్ళిందంటన్నా. అదేం పెద్ద విషయం అనుకోలేదు. కానీ ఇప్పుడు శంకరన్న చెప్పాడు, వసుంధర ఇంకా ఇంటికి రాలేదంట. దేవుడా, ఏమైనా అఘాయిత్యం చేసుకుందా ఏంటి? అయ్యో, ఊహించుకోవడానికే భయంగా ఉంది. అసలే వసుంధరకి టైం బాగాలేదు. ఎటు తిరిగినా శిక్షే. నేను కూడా జీపులో వెళ్ళి వెతుకుతాను, మీరు వెతకండి. వెళ్ళండి. నువ్వు నన్ను పెట్టిన టార్చర్కి నీకు గుర్తుండిపోయేలా నీకు ఇంకో సమాధానం కూడా చెప్తాను. సార్, ఊరంతా కలిసి వెతుకుతున్నారంట. ఆ అమ్మాయి ఆత్మహత్యకం చేసుకుంటే మన ధ్రువ తప్పించుకోలేడు. వసుంధర కనిపించిందా? లేదండి, చనిపోయింది.